ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. సో రిసెప్షన్లో మనం ఇచ్చిన గోల్డ్ రింగ్ అయితే టెస్టింగ్ కోసం వెళ్ళింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత నా డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. నా నేమ్ అండ్ నా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో రింగ్తో పాటు ఆ స్లిప్ని కూడా లోపలికి పంపించారు. సో లోపల టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో ఒక్కసారి వెళ్ళి చూద్దాము ఉంగరాన్ని ఏ విధంగా టెస్ట్ చేస్తారు, అందులో ప్యూరిటీ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఎలా తెలుసుకుంటారు అనేది కూడా చూద్దాము. సో ప్రజెంట్ అయితే మనం లోపలికి వచ్చేసాము. సో గోల్డ్ ప్యూరిటీ చెక్ చేయడానికి 916 హాల్ మార్క్ వేయడానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా లోపల ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం ఇచ్చినటువంటి గోల్డ్ రింగ్ కి సంబంధించినటువంటి ఆ టెస్టింగ్ ప్రొసీజర్ అదంతా ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాము. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా గోల్డ్ టెస్టింగ్ కి సంబంధించి ఉపయోగించేవి. అదేవిధంగా 916 హాల్ మార్క్ వేయడానికి ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ. సో మనం ఇచ్చినటువంటి గోల్డ్ రింగ్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో దాని వెయిట్ అదంతా కూడా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ మిషన్లో పెడుతున్నారు. సో ఈ మిషన్లో గోల్డ్ రింగ్ని పెట్టిన తర్వాత పక్కనే ఉన్నటువంటి సిస్టంలో మనకి ఆ గోల్డ్ రింగ్ ఎడ్జ్లో ఉన్నటువంటి ఆ భాగం అంతా కూడా కనిపిస్తుంది. సో అక్కడే మనకి గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉంది ఏంటి అనే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనకు ఆ ప్రొసీజర్ నడుస్తుంది. అక్కడ మనకు ఆ టైం కూడా వేశారు. అంటే సాధారణంగా మనం ఒక జ్యువెలరీ తీసుకొని వచ్చినప్పుడు అందుకు సంబంధించి టెస్టింగ్ ప్రొసీజర్ కూడా కొంత సమయం అనేది పడుతుంది. సో బల్క్లో జ్యువెలరీ షోరూమ్స్ నుంచి వచ్చేటువంటి బంగారం చెక్ చేసి దాని మీద 916 హాల్ మార్క్ వేయడానికి దాదాపు 6 గంటల సమయం పడితే ఇండివిజువల్గా ఎవరైనా తమ దగ్గర ఉన్నటువంటి బంగారం నిజమైనదేనా కాదా అనేది చెక్ చేయించుకొని దాని మీద హాల్ మార్క్ వేయించుకోవడానికి కనుక తీసుకొని వస్తే అందుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ అయితే దాదాపు 10-15 నిమిషాలలో అయిపోతుంది. సో ప్రజెంట్ మనం ఇచ్చినటువంటి గోల్డ్ రింగ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా చెక్ చేస్తున్నారు. సో అందుకు సంబంధించి మనకు అక్కడ కౌంట్ డౌన్ టైం అనేది కూడా పడుతుంది. సో 2-3 విధాలుగా కూడా ఆ గోల్డ్ రింగ్ అనేది అయితే టెస్ట్ చేస్తున్నారు. అంటే మనకి ఎడ్జ్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక సైడ్కి కూడా తిప్పారు. సో అయిపోయింది మనకి ఆ గోల్డ్ రింగ్కి సంబంధించినటువంటి టెస్టింగ్ అనేది అయితే కంప్లీట్ అయింది. సో మనకి అక్కడ ప్యూరిటీ అనేది కూడా కనిపిస్తుంది. సో మనం అక్కడ చూసినట్లయితే కూడా 92.86 అనేది అయితే మనకి ఆ వాల్యూ అనేది అయితే కనిపిస్తుంది. సో ప్యూర్ గోల్డ్ అనేది 92.86గా ఉన్నట్లుగా కూడా మనకు మిషన్ అయితే చెప్తుంది. సో ఈ విధంగా ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి వచ్చి తమ బంగారం నిజమైనదే కాదా అనేది టెస్ట్ చేయించుకొని దాని మీద హాల్ మార్క్ అనేది కూడా వేయించుకుంటూ ఉంటారు. సాధారణంగా చాలామంది గోల్డ్ స్మిత్ల దగ్గర బంగారం అనేది చేయించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో అక్కడ చాలా సందర్భాలలో 916 హాల్ మార్క్ అనేది ఉండకపోవచ్చు. సో వాళ్ళకి 916 హాల్ మార్క్ కావాలి కాబట్టి ఈ విధంగా హాల్ మార్క్ సెంటర్లకి వచ్చి వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని టెస్ట్ చేయించుకొని దాని మీద హాల్ మార్క్ వేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక మనకి గోల్డ్ షోరూమ్స్కి సంబంధించి ఆ ప్రొసీజర్ అదంతా ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే సాధారణంగా ఎవరైనా తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో మనం చూసినట్లయితే కూడా అంటే ఒక చైన్ తీసుకొని రావచ్చు, లేదంటే ఒక బ్రేస్లెట్ కానీ ఇందాక మనం తీసుకొని వచ్చినట్టుగా రింగ్స్ తీసుకొని రావచ్చు. సో ఆ ప్రొసీజర్ అంతా కూడా మనకు 10-15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇమీడియట్గా మనకి ఒక రిసిప్ట్ని కూడా ఇస్తారు. సో నేను ఇందాక రిసెప్షన్లో ఇచ్చినప్పుడు గోల్డ్ రింగ్ ఇచ్చినప్పుడు నాకు ఒక రిసిప్ట్ని ఇచ్చారు, దాన్ని లోపలికి పంపించారు కదా. సో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది రిపోర్ట్ అన్నమాట. నేను ఇచ్చినటువంటి గోల్డ్ రింగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్. అంటే ఐటమ్ ఏంటి, అదేవిధంగా అది మనకి ఎంత వెయిట్ ఉంది అండ్ ప్యూరిటీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది, చూడొచ్చు. సో నా పేరు ఉంది, నేను తీసుకొచ్చినటువంటి ఐటమ్ ఏంటి అనేది కూడా రాశారు అండ్ బిల్ నెంబర్ కూడా ఉంది, శాంపిల్ నెంబర్ ఉంది, దాంతోపాటుగా శాంపిల్ వెయిట్ ఎంత అంటే గోల్డ్ వెయిట్ ఎంత అనేది కూడా ఇచ్చారు అండ్ అదేవిధంగా గోల్డ్ ప్యూరిటీ ఎంత అనేది కూడా మనకి ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైనా ఇండివిజువల్ ఆర్నమెంట్స్ అనేవి తీసుకొని వస్తే ఇలా టెస్ట్ చేసి వారికి సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా ఇస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఇండివిజువల్ గోల్డ్కి సంబంధించినటువంటి టెస్టింగ్ ప్రొసీజర్. అలాగే మనకి పూర్తిగా అయిపోయిన తర్వాత ఇలా ఒక రిసిప్ట్ని కూడా ఇస్తారు అండ్ మన ఐటమ్ని కూడా ఈ విధంగా ఇస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి మనకి 50 రూపీస్ అమౌంట్ అనేది కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఇండివిజువల్గా ఎవరైనా గోల్డ్ తీసుకొని వచ్చినప్పుడు ఆ టెస్టింగ్ ప్రొసీజర్ అదంతా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూసాం కదా. సో గోల్డ్ షోరూమ్స్ నుంచి బల్క్లో మనకు గోల్డ్ ఐటమ్స్ అనేవి ఆర్నమెంట్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ప్రొసీజర్ అదంతా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం.